నమస్తే. మనతో పాటు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు ఉన్నారు. ఆయన ద్వారా ఇప్పుడు నడుస్తున్న చర్చ సనాతన ధర్మము, దాని యొక్క తులనాత్మక విశ్లేషణ ఏంటి, మనం ఉదయనిధి స్టాలిన్ అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు అసలు ఏం సార్ ఈ ఉదయనిధి స్టాలిన్ వల్ల జరుగుతున్న ఈ సనాతన ధర్మం అనేది సడన్గా హైలైట్ అయింది? అసలు ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇది చర్చ అవసరమా, అవసరం లేదా, అది అసలు అవసరమా లేదా? చర్చ అవసరం లేదు నిజానికైతే, కానీ చర్చ జరగాల్సిన అంశమే. ఇప్పుడైతే నిజానికి దీన్ని ఎట్లా అంటే ఇదేదో హిందూ సమాజానికి వ్యతిరేకమైన వ్యవహారంగా కొన్ని సంఘాలు, లేకుంటే విశ్వ హిందూ పరిషత్తు, లేకుంటే ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంస్థలు, అదే పరందాస్ ఆచార్య అని అయోధ్యకు సంబంధించిన ఒక స్వామీజీ 10 కోట్లు ఇస్తాను ఉదయనిధి తల నరికి తీసుకొస్తాను అన్నాడు. ఇంకొక అతను మన తెలంగాణలో కూడా నాగరికతలో ఒక ఆయన 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తా అన్నాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 500 కోట్ల రూపాయలు నా ఆస్తి ఉందని ఆ స్వామీజీ చెప్పుకున్నాడు. అందుకే ఉదయనిధి ఏం కౌంటర్ చేశాడు, నీకు 500 కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడిది, అసలు నువ్వు డూప్లికేట్ స్వామిగా ఒరిజినల్ స్వామిగా? ఇప్పుడు స్వామీజీలు గతంలో ఎట్లా ఉండేవాళ్ళు ఏంటనేది మనకంటే ముందున్న తరాలు కూడా చూశాయి. అంటే వాళ్ళు ఎంత నిరాడంబరంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎంత నైతికంగా ఉండేవాళ్ళు. ఇప్పుడంతా మీరు ఏ స్వామిని చూసుకున్నా, ఈవెన్ చిన్నజీయర్ స్వామిని చూసుకున్నా కూడా హైఫై కార్లు, ఆడి కార్లు, BMW కార్లు, రేంజ్ రోవర్లు, ఈ స్థాయి సకల సౌకర్యాలు, లేకుంటే ఆధునిక హంగులు, ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఏ రకంగా వస్తున్నట్టు అనే నల్ల డబ్బును ఈ స్వామీజీల ఆశ్రమాల్లో ఈ రకంగా జరుగుతోందా? ఇప్పుడు మీరు ఈ మధ్య ఒక సూపర్ డూపర్ హిట్ అయిన సిరీస్ చూసి ఉండాలి, ఆశ్రమం అని ఒక సిరీస్ వచ్చింది ఓటీటీలో. అది చూస్తే మనకు అర్థమవుతుంది స్వామీజీలు ఒరిజినల్గా ఏం చేస్తారు అనే దాన్ని బాగా యాక్ట్ చేశాడు. వాడు పేరు గుర్తులేదు, అవన్నీ కలిపి చేశాడు వాడు. స్వామీజీలు అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సరే, ఇప్పుడు కమింగ్ టు సనాతన ధర్మం. ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఎప్పుడంటే అది మహాభారతంలో యుద్ధం జరిగే సమయంలో అర్జునుడు ప్రస్తావించాడు సనాతన ధర్మం గురించి. అక్కడి నుంచి ఆ టాపిక్ స్టార్ట్ అయింది నిజానికైతే. నాకున్న అవగాహన అది నాలెడ్జ్. ఆ తర్వాత ఏంటంటే ఏదైనా కూడా ఎప్పుడైనా సరే సనాతన ధర్మమైనా ఇంకొక ధర్మమైనా కూడా ధర్మం వేరు, మతం వేరు. అంటే ఆచరించడం వేరు, ధర్మాన్ని మనం ఫాలో కావడం వేరు. ఈ సనాతన ధర్మం అయినా నేను చెప్పేది ఇంకొకటి ఏ పేరుతో ఉన్నా కూడా అది చరిత్ర అవసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా ఎప్పుడు మారుతుంటుంది, డైనమిక్స్ అది కూడా. ఈ విషయాన్ని మన కోయంబత్తూరులో ఉండే జగ్గి వాసుదేవ్, సద్గురు జగ్గి వాసుదేవ్ కూడా చెప్పాడు. ఎప్పుడు కూడా అంటే 1000 ఏళ్ల క్రితం మనం ఎట్లా ఉన్నాము, మనం అప్పుడు వేషభాషలు ఏంటి, మనం అప్పుడు ఏం తినేవాళ్ళము, ఆ తర్వాత 500 ఏళ్లకు ఎట్లా ఉండింది, ఆ తర్వాత 100 ఏళ్ల క్రితం మన సంతతి ఎట్లా ఉండేవాళ్ళు, మన పూర్వీకులు, ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము. సో ఈ చేంజెస్ అన్ని ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే మనుషుల ఆలోచన ధోరణిలో కూడా మార్పు రావడం, దానికి అనుగుణంగా సమాజంలో ఏవైతే మార్పులు వస్తున్నాయో ఆ మార్పులు మనుషుల జీవితాలపైన కూడా ప్రభావం చూపుతున్నాయి. సో సనాతన ధర్మం అనేది అదొక ఏమంటాం, ఒక బండరాయి కాదు. అనేది పాయింట్ ఏంటంటే బ్రహ్మ పదార్థం కాదు, బండరాయి అంతకంటే కాదు, అది ఏమంటాము ఒక శిల కాదు. ఏది అది దాన్ని కదిలించడానికి లేదు, దాన్ని ముట్టుకోవడానికి లేదు. ఇంకొకటి సనాతన ధర్మం అనే పేరుతో ఈ వివక్ష ఏదైతే మనకి సమాజంలో కనిపిస్తుందో అది ఇప్పటికీ పోకపోవడం అనే దాని పట్ల ఉదయనిధి స్టాలిన్ దాన్ని రైజ్ చేశాడు. నిజానికి అసలు సరైన సమయంలో రైజ్ చేశాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేశమంతటా కూడా ఇప్పుడు ఏమిటి, మన ఇండియా పేరు మార్చేశారు, భారత్ అంటున్నారు. భారత్ ఏమిటి అంటే మళ్ళీ భరతుని మూలాల దగ్గర నుంచి మనం వెళ్ళాలి మళ్ళీ. ఇదంతా ఒక సబ్జెక్ట్, ఇదంతా ఒక సబ్జెక్ట్. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం పేరిట వివక్ష కొనసాగుతున్నప్పుడు ఆ వివక్షను నిర్మూలించాలా లేదా అనేది ఉదయనిధి పాయింట్. దాని మీద చర్చించాల్సింది పోయి దాని మీద చర్చించట్లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఉదయనిధి స్టాలిన్ అంటే, మీరు కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు, భావం సంతోషం. ఆ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు మీరు ఆహ్వానించలేదు అన్నాడు.
రాష్ట్రపతి ఎందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫార్వర్డ్ క్యాస్ట్ కాదన్నా, లేకపోతే ఆమె సంవాట్ అది ఆదివాసులకు సంబంధించిన మహిళ కాదు ఇక్కడ మహిళ కాదు మహిళ పాడడం రైట్. ఓకే ఓకే గుడ్ గుడ్. అది నేను మర్చిపోయా. సెంగోల్ అనేదో తీసుకొచ్చి అదేదో అదంతా. సో ఈ ప్రక్రియలన్నీ కూడా అసలు ఇప్పుడు మనము ఎక్కడున్నాము? 2023లో ఉన్నాము. సమాజంలో అంటే ఆధునిక సమాజం, ఆధునిక ఇండియా, ఆధునిక భారతం అనుకుందాం. ఈ ఆధునిక భారతంలో అనేక రకాల జాడ్యాలు వచ్చాయి. మనం వాటికి కదలడానికి లేదు. అది ఏదైనా కావచ్చు, వెస్టర్న్ జాడ్యం వచ్చింది, ఇంకేదో వచ్చింది, అవన్నీ పక్కన పెడితే ఇంకా కూడా పాత ఏవో కొన్ని వందల ఏళ్ల క్రితం ఉన్న విలువలనే పట్టుకొని వేలాడాలి, వాటినే పాటించాలి. ఆ సంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా ఇవి అంటే ఇప్పుడున్న అంటే నేను అంటే వర్తమానానికి అవి ప్రజలకు అవేవి కనెక్ట్ అయ్యే పరిస్థితుల్లో లేవు. సరే, ఇప్పుడు కనెక్ట్ అవ్వట్లేదని మీరు అంటున్నారు. అక్కడ చూస్తే ఏమో జనం కొంతమంది ఊగిపోతున్నారు. ఇప్పుడు చూడండి, మనమే మైనార్టీలు అయిపోతాం అనే వాదన బలంగా స్థిరపడిపోయింది. బీజేపీ దాన్ని ప్రచారం చేయడము, లాస్ట్కి ముస్లింల మీద తీవ్రమైన ఒక గర్జితో ఉండి ఎక్కడి వరకు వచ్చారు, పూజ సామాగ్రి పలానా దగ్గర కొనండి, రాఖీలు పలానా దగ్గర కొనండి, ఇవన్నీ పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు ఈ రోజున ఎట్టున్నారు, ఎంత మాట్లాడుతున్నారంటే ఘోరంగా. వాళ్ళు డజన్ల కొద్దిగా అంటారు, మన ట్యాక్సులతో వాళ్ళకి పెంచాలా, వాళ్ళకి సంక్షేమ పథకాలా, వాళ్ళకి రిజర్వేషన్, అక్కడ వరకు వచ్చారు. అదేదో పని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ గడిచిన 9 ఏళ్లుగా 10 ఏళ్లుగా చేస్తున్న పని అదే. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మనం గమనించాం. కర్ణాటకలో బీజేపీ పాలించిన సమయంలో కూడా ఈ అనేక సన్నివేశాలు కనిపించాయి. ఏంటి, ఫలానా మైనార్టీలు, ముస్లిం సెక్షన్స్ అమ్ముకునే షాపుల్లో మీరు కొనకండి, లేకుంటే వాళ్ళు నడిపే కార్లలో ఎక్కకండి, లేకుంటే ఇంకేదో రకరకాల హిజాబ్ ఇవన్నీ వచ్చాయి కదా. ముస్లిమ్స్ ఇవ్వకూడదు, వాళ్ళు ముస్లిం బాయ్ అయితే తీసుకోకండి అని. అంటే ఇంత వివక్ష అనేది అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని విలువలు, కొన్ని ఏదైతే మనం గతంలో చరిత్రలో పాటించామో వాటికి ఇప్పుడు స్థానం లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పా, అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక మార్పులు సమాజంలో జరుగుతూ వస్తున్నాయి. మారవలసిందే. మార్పు సహజము, మార్పు అనివార్యం. మార్పును ఎవడో ఆపడానికి లేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ సతీ సహగమనం ఉంది, ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అంటే సతీ సహగమనం వద్దనుకోవడం కాదు, అది భయంకరమైన అది ఒక ఆచారం అది. సో భర్త చనిపోతే భార్య భర్త వెంట చనిపోవడం ఏమిటి అది, దాంతో రాజారామోహన్ రాయ్ వాళ్ళంతా సంఘ సంస్కర్తలు సరే ఒక ప్రొసీజర్ తీసుకొచ్చారు, ఇది కాదు, పద్ధతి కాదు అని చెప్పారు. దాంతో సతీ సహగమనం అనేది అంతమైంది. ఆ తర్వాత నెక్స్ట్ అస్పృశ్యత అంటున్నాం, అంటరానితనం అంటున్నాం. ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా చాలా ఏళ్ల క్రితం 2 క్లాసుల విధానం అనేది ఒకటి చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మెదక్ అండ్ మహబూబ్నగర్ లాంటి చోట కొన్ని రిమోట్ విలేజెస్లో అటువంటి పరిస్థితులు ఉండగా అప్పుడప్పుడు కొన్ని వార్తలు ఏవో వస్తుంటాయి. సరే, అక్కడక్కడ కూడా ఇంకా అటువంటి దారుణాలు ఉన్నాయి, వాటిని మనం కాదడానికి లేదు. ఇప్పుడు ఏమిటి అంటరానితనము, అస్పృశ్యత అంటే దేని నుంచి వచ్చింది? ఫలానా ఎస్సీ వాడిని ముట్టుకోవద్దు, ఎస్టీ వాడిని ముట్టుకోవద్దు, లేకుంటే చాకలి వాడిని ముట్టుకోవద్దు, లేకుంటే ఇంకొకటి ఏదో మీరు అన్నట్టు మహిళ అనేది, ఈ రకమైన వ్యవహారాలు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు సొసైటీలో ఇవన్నీ మార్పులు ఎందుకు వస్తున్నాయి? సోషల్ ఇంజనీరింగ్ కూడా జరుగుతోంది. అంటే ప్రజలు సామాజిక న్యాయాన్ని కోరుతున్నారు ప్రతి చోట, రాజకీయాల్లో. టెక్నికల్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు మనం ఇంతకుముందు జాతకాలు రాసేవాళ్ళు. ఎందుకు జాతకాలు రాసేవాళ్ళు అంటే, వీడు ఆ కాలంలో పుట్టాడు అని చెప్పడానికి. ఈరోజు జాతకంతో అవసరం లేదు, నక్షత్రం మీద పేరు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే వాడు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఏం చేస్తాడు, నువ్వు ఇదేం చెప్పేస్తున్నాడు. ఇంతకుముందు అవి లేవు, మీరు పలానా పేరు పెట్టుకున్నారు ఆ నక్షత్రం ప్రకారం అంటే నేను తెలుసుకొని మీ డేట్ని నేను చెప్పాలి అని ఒక యూఆర్ఎల్ అది, అది కోడ్ అది. ఇప్పుడు అవసరం లేదు కదా, బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు. అదేనండి, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి మారిపోతున్నాయి కదా, మారవలసిందే. నేను అదే పాయింట్ చెప్తున్నాను.
ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన దాంట్లో ఏది కూడా తప్పు లేదు నాకు తెలిసి. అయితే సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలి అని ఏదైతే మాట అన్నాడో దానిపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉదయనిధి స్టాలిన్ చుట్టే తిరుగుతోంది దేశ రాజకీయాలన్నీ. ఓకే, అయితే ఇండియాలో మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ గద్దర్ దాదాపు 35-40 ఏళ్ల క్రితం అనుకుంటా, బహుశా 80s అంటే ఆల్మోస్ట్ ఒక 40 years క్రితం, 40 ఏళ్ల క్రితం 80లలో చనిపోయిన పుట్టపర్తి సాయిబాబా గురించి, అట్లాగే స్వామి అయ్యప్ప గురించి, అయ్యప్ప స్వామి గురించి ఎన్ని రకాలుగా పాటలు పాడినా అప్పుడు అవి సున్నితం కావు, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఓకే, ఇప్పుడు లేదు, డెలికసీ లేదు, ఇప్పుడు డెలికేట్ అవుతున్నాయి విషయాలు. ఎందుకు హేటెడ్ స్పీచ్ అంటున్నాము, ఎందుకు విద్వేషపూరితమైన ప్రసంగాలుగా చట్టం ఎందుకు గుర్తిస్తుంది అంటే సమాజంలో ఇప్పుడు ఏ సున్నితమైన అంశాన్ని కూడా టచ్ చేయడానికి వీల్లేదు అనేది. కనుక ఉదయనిధి స్టాలిన్ కూడా బహుశా చర్చలు లేవనెత్తడం కరెక్టే, కానీ అదే సమయంలో మొత్తంగా నిర్మూలించాలి అంటే ఏంటంటే దాని డైమెన్షన్స్ మారిపోతున్నాయి. ఓకే, మారిపోవడంలో ఏంటంటే ఇప్పుడు చర్చ మొత్తంగా ఏంటంటే వైలెంట్గా మారిపోతుంది. అంటే సనాతన ధర్మాన్ని ఎట్లా నిర్మూలిస్తావు, ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న వ్యవహారము, ఇది సరైనది కాదు, ఇది ఒక విద్వేషపూరితమైన ప్రసంగం, కథా కార్ఖానా అంటూ ఇప్పుడు సరే అనేక రకాల ఫిర్యాదులు ఆయన పైన వెళ్తున్నాయి, కేసులు వేస్తున్నారు, న్యాయపరమైన ప్రక్రియ ఏం జరుగుతుంది అనేది ముందు మనం చూస్తాం. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మళ్ళా ఉదయనిధి స్టాలిన్ ఆ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనకుండా సనాతన ధర్మం ఇంకా అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు, దాన్ని డెంగీతోనో మలేరియాతోనో ఇంకొక కరోనా లాంటి దాంతో పోల్చాడు. సో పోల్చడం ద్వారా ఏంటంటే వాళ్లకు బేసిక్గా ఈ ద్రవిడ మునేట్ర కజగం ఏదైతే ఉందో డిఎంకే, దాని మూలాలు పెరియార్ నుంచి ఇంకా ఇతర నుంచి మీకు తెలియదు కాదు, ఇవన్నీ వచ్చాయి. సో వాటికి సంబంధించిన కొనసాగింపుగా ఆయన మాట్లాడినప్పుడు కూడా కొంత దాంట్లో ఆచితూచి మాట్లాడితే బాగుండేదేమో నాకు అనిపిస్తుంది. అంటే మరి పూర్తిగా పచ్చిగా డైరెక్ట్ నిర్మూలించి పారేయాలి అని అంటే అదొక రకమైన రెవల్యూషన్. ఇప్పుడు మీరు అన్న మాటలకి నేను ఒకటి ఇది చేయబోతున్నా. ఇప్పుడు రుపూర్ శర్మ ఇట్లాగే మహమ్మద్ ప్రవక్త మీద, అది కూడా వికీపీడియాలో ఉన్న సమాచారం నేను చెప్తున్నా అని చెప్తే మామూలుగా ఇంటర్నేషనల్గా అడ్డుకొని వాడెవడో పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఈమె చంపడానికి వచ్చాడు. ఈమె డీపీ పెట్టుకున్న వాళ్ళు రాజస్థాన్లో ఒక అతన్ని మర్డర్ చేశారు, ఇద్దరు ముస్లిం యువకులు. మరి దానికి దీనికి తేడా లేదా? ఆమెనేమో ఒకలాగా గార్డెన్ కడుతున్నారు, ఇతన్నేమో అయ్యో పాపం అని అంటున్నారు. ఎలా అని చెప్పి ఈ రోజున హిందూ సంఘాలు అడుగుతున్నాయి. చాలా మంది సోషల్ మీడియా మొత్తం ఇదే. ఆ రోజు రుపూర్ శర్మ ఏం చేసింది, ఈ రోజు ఇతను ఏం చేయలేదు, మీరందరూ ఇతన్ని ఎందుకు అంటకాగుతున్నారు? అంటే దీంట్లో 2 తేడాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆమె వికీపీడియాలో వచ్చిన సమాచారం ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని తాను మాట్లాడినట్టుగా ఆమె క్లెయిమ్ చేసింది. ఆమె క్లెయిమ్ చేసినట్టుగా ఇంకొక జావేద్ అనేతో ఇంకెవరో సంథింగ్ వాట్ ఎవర్ వాళ్ళు వైరల్ చేశారు, అది ట్రోల్ అయింది. ఆమె పైన దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదయ్యాయి. వెస్ట్ బెంగాల్తో సహా తెలంగాణ వరకు అన్ని రాష్ట్రాల్లో, ఢిల్లీతో సహా అయ్యాయి. తర్వాత ఆమె అండర్గ్రౌండ్ వెళ్ళిపోయింది, అజ్ఞాతవాసం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఏంటో మనకు తెలియదు. ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు. అవును, ఆ కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ వేరు. ఉదయనిధి స్టాలిన్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండిందేమో నాకు అనిపిస్తుంది. స్టేట్ అవే డైరెక్ట్గా దాన్ని నిర్మూలించాలి అనే కంటే సామాజిక న్యాయం అనేది ఇప్పటికీ కూడా మనం అమలు చేయలేకపోతున్నాము. సామాజిక వివక్ష అంటే ఒకటి ఆది గారు నేను చెప్పదలుచుకుంది అంటే, మనం ఎవరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు దాని పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నా లేకున్నా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అయితే ఉంది. స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఓకే, మనుధర్మం ఉంది, ఇట్ ఈస్ దేర్. అంటే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఏమిటి అంటే పైన ఉన్న వాడి అణిచివేతకు కింద ఉన్న సెక్షన్స్ గురవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది బ్రాహ్మిన్స్ కావచ్చు, వెలమ కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, ఎవరైతే అప్పర్ క్యాస్ట్ ఉంటారో, ఎవరైతే పాలక వర్గాలని మనం అనుకుంటుంటాము ఇన్ జనరల్గా పాలిటిక్స్లో, అటువంటి సెక్షన్స్ కింద ఈ సెక్షన్స్ నలిగిపోతున్నాయి. అది ఆదివాసులు కావచ్చు, ఎస్టీలు, ఎస్సీలు, లేకపోతే బీసీలు, మైనార్టీలు, ఈ సెక్షన్స్ అన్ని నలిగిపోతున్నాయి. సో ఇది ఈ దళిత బహుజనులు ఇదేమిటి, ఇదంతా కూడా ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ.
ఇప్పుడు చరిత్రలో మనకు తెలియదు ఏముంది, మీకు తెలియదు ఏముంది, పురాణాల్లో ఏముంటుంది, తోడ నుంచి ఫలానా వాడు పుట్టాడు, కాలు నుంచి ఫలానా వాడు పెట్టాడు. మీకు హరిజనుడు కాళ్ళ నుంచి పుట్టినప్పుడు అందరూ మొక్కేది కాళ్ళనే, అప్పుడు హరిజనుడే కొలుస్తున్నారు కాబట్టి అది తప్పు కాదు అని మళ్ళీ మొన్న ఈ మధ్య ఒక వివరణ ఎక్కడో చదివారు నేను, ఒక వింత. అదే నేనేమంటున్నాను, ఇప్పుడు అది ఆ విషయాలు ఇప్పుడు చెబితే ఇప్పటి స్టూడెంట్స్ కానీ ఇప్పుడు యూత్కు కానీ అసలు ఏమైనా అర్థమవుతుందా? అంటే సైన్స్ ప్రకారం కూడా అది ఎట్లా అవుతుందా, తొడలకి ఎట్లా పుడతాడు, లేకుంటే కాళ్ళలోంచి ఎట్లా పుడతాడు, ఇవన్నీ వస్తాయి కదా. మీకు బ్రిటన్ చర్చి ఏమైందంటే, మేము ఇప్పటివరకు చెప్పిన ఆడమండి ఈవ్ అనే స్టోరీ అనేది కల్పితము, డార్విన్ సిద్ధాంతమే కరెక్టు, జీవ పరిణామ క్రమమే జరిగింది, మేము ఆ రోజున దాన్ని డిక్లేర్ చేసినాం. ఈ రోజు మాట మార్చుకుని 12 ఏళ్ల క్రితం జరిగింది ఇది. అంటే ఆ రోజుల్లో ఊహది కవి భావన, ఈ రోజు సైంటిస్ట్ వచ్చి అది కాదని నిరూపించాడు, దాన్ని వదిలేసి దీన్ని నమ్మడం. అదేనండి, ఇప్పుడు ఎప్పుడు కూడా సైన్స్ బయట అంటే సైన్స్ను నమ్మని వాళ్ళు, లేదంటే ఆధ్యాత్మిక భావనలు మాత్రమే నమ్మేవాళ్ళు, లేదా దేవుణ్ణి మాత్రమే నమ్మేవాళ్ళు, లేదా మరొక రకమైన మనకు తెలియని శక్తి ఏదో ఉంది ఈ ప్రపంచంలో, అతీత శక్తులు ఏవో ఉన్నాయి అని అనుకునే వాళ్ళకి మధ్యలో ఎప్పుడు వైరుధ్యం ఉంటుంది. నేను ఈ వైరుధ్యం కూడా ఎక్కడ సమస్య వస్తుందంటే, ఈ వైరుధ్యానికి సంబంధించి కూడా ఇంకొక కోణం చెప్తాను నేను. దీంట్లో కూడా మళ్ళీ బ్రాహ్మిన్ నాన్ బ్రాహ్మిన్ అనే కోణాలు ఉన్నాయి. ఇది ఎందుకున్నాయంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ కాలం అంటే నాకు గుర్తులేదు అది పర్టికులర్గా ఏ కాలం ఏంటి అనేది పక్కన పెడితే, ఆ కాలంలో రాముడు ఏం తిన్నాడు అనే దానికి సంబంధించిన ఒక చర్చ అప్పట్లో జరిగింది గతంలో, మీకు తెలుసు. ఓకే, అన్నప్పుడు దాన్ని కత్తి మహేష్ లాంటి వాళ్ళు ప్రస్తావించినప్పుడు, చనిపోయిన కత్తి మహేష్ తెలుసు కదా మీకు, రోడ్ యాక్సిడెంట్ చనిపోయాడు. కత్తి మహేష్ లాంటి వాళ్ళు ప్రస్తావించినప్పుడు చాలా రచ్చ జరిగింది. చివరికి హైదరాబాద్ నుంచి అతన్ని నగర బహిష్కరణ చేశారు, ఇంత జరిగింది. ఓకే, అదే విషయాన్ని మళ్ళీ పద్మశ్రీ గరికపాటి నరసింహారావు చెప్పితే దాన్ని ఎవరు కామెంట్ చేయలేదు. చూడండి, రెచ్చగొట్టకపోవడము, ఇప్పుడు మీరు ఎమోషన్లెస్ గా చెప్పింది అనలైజేషన్ అవుద్ది, అతను ఏం చేశాడు ప్రొవోకింగ్ గా చెప్పడం వల్ల. ఓకే, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు భావ వ్యక్తీకరణ అనే దానికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది, స్టైల్ అనండి, ధోరణి అనండి, లేదంటే మాట్లాడే పద్ధతి అనండి. ఇప్పుడు కత్తి మహేష్ లాంటి వాళ్ళు ప్రొవోకింగ్గా మాట్లాడుండొచ్చు, గరికపాటి నరసింహారావు ఏమో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, అంటే మీరు చెప్తున్నట్టుగా ఆ కాలంలో ఇంకేమున్నాయి మరి, వాళ్ళు పైగా క్షత్రియులు రాజులు కనుక వాళ్ళు నాన్ వెజ్ కాకుండా ఇంకేం తింటారు, ఆ టైంలో ఆకులు అలమలు అయితే తినరు కనుక అడవిలో లేకుంటే ఆ కాలంలో ఉన్న పశుపక్షాదులు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటినే వాళ్ళు తినేవాళ్ళని చెప్పడానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్గా ఉండింది. మీరు అన్నట్టు కత్తి మహేష్ అయినా మరొకరైనా, ఇప్పుడు భైరి నరేష్ ఇంకొకరు ఉన్నాడు నూతన తార, అతను ఇప్పుడు డెబ్యూ ఇప్పుడు అతను నాస్తిక సమాజం అది ఇదని అతను మాట్లాడుతున్నాడు, జనరల్ సెక్రటరీ. సరే ఏదైనా కావచ్చు, అంటే కావచ్చు, నేను కాదనట్లేదు. అంటే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏంటంటే ఎక్స్ప్లెనేటరీగా, అంటే ప్రజల్ని కన్విన్స్ చేసే పద్ధతిలో మాట్లాడడం అది బెటర్. మీరు ప్రొవోకేటివ్గా మాట్లాడనుకోండి, అది ఖచ్చితంగా ఇవాళ సమాజంలో చెప్పేగా ప్రతిదీ సెన్సిటివ్ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది, గ్యారంటీగా అది హేటెడ్ స్పీచ్ కింద మారిపోతుంది. విద్వేష ప్రసంగం మాట్లాడారంటూ కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీని కూడా గతంలో విద్వేష ప్రసంగం కిందనే జైల్లో వేశారు. రేపు ఉదయనిధి స్టాలిన్ కూడా జైలుకు పంపాలన్న గ్యారంటీ ఏం లేదు. ఏదో ఒక ఇటువంటి అంటే దేశవ్యాప్తంగా ప్రాక్టికాలిటీస్ ఉన్నాయి అక్కడ, బగ్గుమంటారు సార్, మొత్తం దక్షిణాది ఉలికి పడుతుంది. అదే ఇప్పుడు అట్లా కాదండి, కొన్ని సందర్భాల్లోనే కొన్ని నిర్ణయాలు జరుగుతాయి, తగిన సమయంలో తగిన నిర్ణయం అంటారు కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏం చేయరు, ఇప్పుడు ఈ 24 ఎలక్షన్స్ దాకా ఏం చేయరు, దీన్ని నడుస్తూ ఉంటుంది ఇట్లా సినిమా. ఎలక్షన్స్లో మళ్ళీ మోడీ కనుక ప్రభుత్వం వస్తే అప్పుడు ఉదయనిధి స్టాలిన్ సంగతి ఏమిటి, ఇంకొకటి సంగతి ఏమిటి తీస్తారు లెక్కలు తప్ప ఇప్పుడప్పుడే వాళ్ళ జోలికి పోరు. మీరు అన్నట్టు మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా, అందులో సౌత్ ఇండియన్ వివక్ష చూపుతున్నారు, సౌత్ నార్త్ ఈ రెండింటి మధ్య కూడా బాగా ఇది ఉంది కదా, ఆ కాంట్రడిక్షన్ ఉంది. అందువల్ల ఇప్పుడప్పుడే ఉదయనిధి జోలికి కానీ ఇంకొకటి జోలికి కానీ పోరు. ఎవడేం మాట్లాడినా చూస్తూ ఉంటారు, వాళ్ళు లిస్ట్ రాసుకొని ఉంటారు, రాసుకుంటూ వాళ్ళు తగిన సమయంలో అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఖచ్చితంగా వాళ్ళు అంటే బీజేపీ అసలు అది ఏమంటావు అది నిలబడ్డా లేదా దానికి పిల్లర్స్గా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ లాంటి బజరంగ్ దళ్ లాంటివి ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో అవే కదా బీజేపీని నడిపించేవి. బీజేపీ పొలిటికల్ పార్టీగా మనకు కనిపిస్తున్నది, కానీ దాని వెనుక సైద్ధాంతిక మూలాలు ఏమిటంటే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇటువంటివే కదా. అందుకే రాహుల్ గాంధీ ఒకసారి నాకు తెలిసి ఉదయపూర్లో అనుకుంటాను, ఉదయపూర్లో కాంక్లేవ్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, మనం బీజేపీతో పోరాటం లేదు, మనం ఒక భావజాలంతో పోరాడుతున్నాము. ఒక రాజకీయ పార్టీతో పోరాడడం సులభం, కానీ ఒక భావజాలంతో పోరాడడం చాలా కష్టమని చెప్పాడు ఆయన. చెప్పాడు. సో ఆర్ఎస్ఎస్ నా భావజాలం తీసుకుంటుంది, నేను ఆర్ఎస్ఎస్ భావజాలం తీసుకోను, అదే అది లెక్కదంతే చెప్పాడు. రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పాడు, మనం ఒక భావజాలంతో పోరాడుతున్నాము అంటే మనం దానికి కౌంటర్ భావజాలం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఒక రాజకీయ పార్టీతో పోరాడుతున్నాము అనే ధోరణితో పోరాడితే మనం విఫలమవుతామని ఆయన చాలా కేటగిరికల్గా ఒప్పుకున్నాడు రాహుల్ గాంధీ. జగన్ కూడా అంటాడు అన్నమాట, నేను టీడీపీతో పోరాట్లా, ఒక దుష్ట చతుష్టి ఎల్లో మీడియాతో పోరాడుతున్నా అంతే. అదే అంటే ఏమిటి అక్కడ ఏపీలో టీడీపీని దాన్ని నేను లెక్క చేయట్లేదు, దాని వెనుక ఉన్న ఈ శక్తులనే కదా. అంటే ఇది ఏమిటంటే ఈ శక్తులు ఏవైతే ఆయన వైసీపీ వ్యతిరేక శక్తులుగా చెప్తూ ఉంటాడో ఈ మీడియా సంస్థలు ఇవన్నీ కూడా ఇవి థాట్ పోలీసింగ్ చేస్తున్నాయని, అంటే మైండ్ డైవర్ట్ చేస్తున్నాయి. జగన్ దొంగ, జగన్ క్రిమినల్, జగన్ బందిపోటు, జగన్ మాయ, అదే 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 అది అది సరే, అది బ్లండర్లేండి. అది కాంగ్రెస్ పార్టీతో జగన్ను చేతులు కలపడం అనేది అది అసాధ్యము. దగ్గరుండి ఇప్పుడు కాదండి, ఎవరు ఎన్ని రాసినా కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తే గతంలో తనను ఎవరైతే జైలుకు పంపించారో, తనపైన ఎవరైతే తప్పుడు కేసులు పెట్టించారో అటువంటి పార్టీతో మళ్ళీ స్నేహం చేస్తాడని మనం ఎట్లా అనుకోగలం? ఏది రాధాకృష్ణ ఇంత చిల్లరతనంగా ఎట్లా రాశాడు? ఇప్పుడు ఆయన ఒకటి సార్, ఆయన ఏంటంటే రాసిపరుస్తాడు అంతే. అది 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 అంతే. ఇప్పుడు ఆయనకి ఏంటంటే అల్టిమేట్గా ఇక్కడ కేసీఆర్ రాకూడదు, అక్కడ జగన్ రాకూడదండి. ఓకే, అక్కడ మోడీ రావాలి మళ్ళీ. బీజేపీ ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో కూడా కలిసి వచ్చాడు కనుక ఆయనకి ఏంటంటే పక్కాగా అటు జగన్ రాకూడదు. జగన్, కేసీఆర్ ఇద్దరు ఆయనకు శత్రువులు. ఈ ఇద్దరు శత్రువులను ఎట్లా డ్యామేజ్ చేయాలి, ఏం చేయాలి అనే దానిపైన ఆయన వారం అంతా ఆలోచించి వారం చివరిలో వండి రాస్తారు. అది విషయం. ఆ విధంగా ఇప్పుడు ఇంకో కంప్లైంట్ ఉదయనిధి మీద మనం సైడ్ వెళ్ళిపోయాం. వాళ్ళ అమ్మ దుర్గా గుడులు గోపురాలు తిరగడం, వాళ్ళ నాన్నమ్మ దయాళు అమ్మాలమ్మ, ఆమె అయితే ఇంట్లో పూజలు హోమాలు చేయడం, ఆ తర్వాత అసలైతే కరుణానిధి అయితే ఒక సమయంలో ఆయనకున్న దీనికి సింబాలిజానికి బ్లాక్ కప్పుకోవాలి చాలా. ఆయన గురుబలం బాగుండాలంటే ఇట్లా పసుపు కప్పుకోవాలంటే ఆ రోజు పెద్ద వార్త సార్, అది కప్పుకోవాలంటే వెంటనే మార్చేశాడు. అంటే దీని వెనకాల భార్య, ఆమె యొక్క పండితుల సురహ సూచన. ఇంకో మూడో పాయింట్ ఏంటంటే విపరీతమైన ద్రవిడత్వాన్ని నూరుపోసే సన్ టీవీ నిండా బ్రాహ్మణులు. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? అందరూ అక్కడ బ్రాహ్మణే ఉంటారు, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు లేకుంటే ఫలానా ఛానల్లో ఫలానా మీడియా సంస్థలో ఫలానా కులం వాళ్ళే ఉన్నారు, ఫలానా కులం వాళ్ళే పెత్తనం చేస్తున్నారు అనేది ఒక కోణం. అయితే పూర్తిగా అట్లా అని చెప్పేసి బ్రాహ్మిన్స్ కాకుండా మీరు ఎస్సీ ఎస్టీలను రంగంలో దింపితే వీళ్ళ జ్ఞానానికి వాళ్ళ జ్ఞానానికి మధ్యలో తేడా ఉండొచ్చు, ఎగ్జిక్యూషన్ తేడా వచ్చు. అంటే ఆపరేటివ్ పార్ట్ అది. మరి అటువంటిప్పుడు ఎగ్జిక్యూషన్ చేయగలిగిన వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, లేదంటే ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మిన్స్ సంబంధించి నేను చదువుకున్నది కానీ నాకున్న అవగాహన ఏంటంటే వాళ్ళు ఇన్ జనరల్గా ఉద్యోగాలు తప్ప ఇంకేం చేయరు. వాళ్ళు ఉద్యోగాలు తప్ప ఇంకేం చేయరు. వాళ్ళు వ్యవసాయం చేయలేరు, వ్యాపారం చేయలేరు, రాళ్ళు కొట్టలేరు, ఆటో నడపలేరు. మీరు చూడండి, ఇప్పుడు నేనైతే రోజు ఆటోలో తిరుగుతుంటాను. నేను చాలాసార్లు క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటా, అంటే తెలుసుకోవడానికి జస్ట్. నాకు ఎవ్వరు కూడా ఒక్క బ్రాహ్మణి కూడా తగలేదండి నాకు. ఎందుకు అంటే నేనేమంటానంటే పాయింట్ ఏంటంటే వాళ్ళు
ఉద్యోగాలు మినహా ఇంకొకటి చేయలేరు. ఒక్కసారి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనేది నిరంతరం తపన ఉంటుంది. ఒబీడియన్సీ కూడా ఉంటుంది. అంటే విధేయత పరంగా అంట, లాయల్టీ అంటాం కదా, ఆ విధేయత చెప్పినట్టు చేయడం ఒకటి. తర్వాత సబ్మిసివ్ క్యారెక్టర్గా ఉండడం, అంటే వీళ్ళంతవరకు బాస్ ఏం చెప్తే అదే చేద్దాం, మనకెందుకు అంటే సొంత ఆలోచనలో కుమ్మరించి లేకుంటే ఆధిపత్య వ్యవహారాలు చేయడానికి వ్యవహారం చేయడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు. బట్ అదర్ దాన్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ ఛానల్స్లో బ్రాహ్మిన్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేది ఒక యాంగిల్. ఓకే, అట్లాగే కరుణానిధి భార్య వాళ్ళు అప్పుడు ఇట్లా పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ఉదయనిధి స్టాలిన్ మాటలకు వీటికి సంబంధం లేదు. నేను ఎందుకంటున్నాను, ఫస్టే చెప్పాను మీకు, ఇది మతం కాదు, సనాతన ధర్మం మతం కాదు, ఈ జీవన విధానం అది. సో మతాన్ని ఏ మతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఇప్పుడు నేను దేవుణ్ణి దయాన్ని దీన్ని నమ్మనండి, ఓకే రైట్, అట్లా అని చెప్పేసి ప్రజల నమ్మకాలని ప్రజలు ఏవైతే ఆచరిస్తున్నారో వాటి పట్ల వాటిని గౌరవించడం అనేది జనం అందరూ చేయవలసిందే. ఇప్పుడు ఒకరు వెంకటేశ్వర స్వామిని నమ్మొచ్చు, ఇంకొక దేవుడిని నమ్మొచ్చు. సో దేవుళ్ళని నమ్మని వాళ్ళు దేవుళ్ళని నమ్మే వాళ్ళ పట్ల ఒక రకమైన వ్యతిరేక భావన లేకుంటే విద్వేష భావన ఉండాల్సిన అవసరం లేదు. అంటే సమాజము అనేది ఇన్ని రకాల భాషలు, ఇన్ని రకాల భావనలు, లేకుంటే ఇన్ని రకాల వాదనలు, లేకుంటే ఇన్ని రకాల సమ్మిళితమైన, ఇప్పుడు మన ఇండియా అంటేనే మల్టీప్లెక్స్ లాంటిది, అంత మల్టిపుల్ అది కదా, బహుళత్వం అంటే అదే కదా. ఇన్ని సెక్షన్స్, ఇన్ని వర్గాలు, ఇన్ని ఆచారాలు, ఇన్ని సంప్రదాయాలతో ముడిపడి ఉన్నది కాబట్టే మన ఇండియా ఇట్లా ఉంది. లేదు అంటే పాకిస్తాన్ లాగా తయారయ్యేది కదా ఇండియాలో. సో అందువల్ల ఏంటంటే ఉదయనిధి మాటల్ని మనం యథాతథంగా తీసుకోకుండా దాంట్లో బిట్వీన్ ద లైన్స్ ఏమున్నాయనే దాని మీద ఆలోచించాలండి. అంటే బిట్వీన్ ద లైన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అదే పొలిటికలైజ్ చేసేసారు దాన్ని. సో బిట్వీన్ ద లైన్స్ ఏంటంటే సోషల్ జస్టిస్, ఇండియాలో సామాజిక న్యాయం అనేది గడిచిన 75 ఏళ్ళుగా ఒక డిమాండ్. ఓకే, ఇప్పటికీ ఎందుకు ఆ డిమాండ్ ఉంది అంటే సోషల్ జస్టిస్ లేదు, మరి సోషల్ జస్టిస్ జరగట్లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఎందుకు ఆయన ప్రస్తావించాడు ఉదయనిధి, ఏది మన పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు దాన్ని స్పెసిఫై చేశాడంటే ఆమె ఎస్టీ కనుక ఆమెను ఆహ్వానించలేదు, ఇది వివక్ష కాదా అంటాడు. ఈ వివక్ష దేని నుంచి వచ్చింది? మళ్ళీ నిశ్చలమెట్ల కుల వ్యవస్థ నుంచి, ఈ సనాతన వివక్ష నుంచి వచ్చింది అంటాడు ఆయన. సో ఇది పాయింట్. సో నేను ఏమంటున్నా, ఫస్టే చెప్పా, ఇది చర్చకు పెట్టవలసిందే, నిజంగా దీని నిజాలు తేల్చవలసిందే. ఇది ఎట్లా తేలుతుందంటే ఈ 10 కోట్లు ఇస్తాను తల తీసుకురా అనే వాళ్ళతో తేలదు. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు, లేదా ఇంకా కాస్త ఎలైట్ ఎవరైతే పీపుల్ ఉంటారో, ఇంటలెక్చువల్స్ ఉంటారో, వాళ్ళతో ఒక డిబేట్ నడపాలి కంట్రీ వైడ్గా, జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డిబేట్ నడపాలి. సనాతన ధర్మం ఏం చెప్తోంది, అసలు దాని మూలాలు ఏంటి, అది దాని ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఏ రకంగా మనం ఇప్పుడు అది అనుసరించాల్సిన అవసరం ఉందా లేదా, దాన్ని ఎప్పుడైనా నేను ఇంత ఫస్టే చెప్పాను, ఎప్పుడు కూడా 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2010లో ఉన్న పరిస్థితులు 2023లో ఉండవు, 2023లో ఉన్నవి 2047-50లో ఉండవు. ఖచ్చితంగా ఈ విలువలు మారిపోతాయి, విలువలను బట్టి మనుషులు మారిపోతారు, అవసరాలు మారిపోతాయి. అంటే టైం అంటాం మనం, కాలం. ఇప్పుడు మనము అడవి రాముడు సినిమా సమయంలో కింద మనకి వెలుబాటం ఉండేది, 40-42 పెట్టుకునేవాళ్ళు, ఐడియా ఉందా? అంటే మన నడుము 28 ఉన్నా కూడా కింద పాయింట్ వచ్చేసి ఊడ్చేది కదా. మరి ఆ సమయంలో దాన్ని ఎందుకు సొసైటీ యాక్సెప్ట్ చేసిందంటే ఆ సమయంలో అదొక ట్రెండ్ అది. అట్లాగే ఈ ట్రెండ్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రతిసారి మారుతూ ఉంటుంది ట్రెండ్స్. సో మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే ట్రెండ్స్ని కూడా మనం అందరం ఫాలో కావాల్సిందే తప్ప. ప్రశ్న సార్, ఇప్పుడు కులాన్ని నిర్మూలించడం కదా సార్ ఫైనల్గా ఆయన చెప్పింది కూడా, కులానిత్యాన్ని తీసేయాలి, అది కరోనా. ఇప్పుడు ఆ కులనిత్యం తొలగించడానికి ఎవరన్నా సిద్ధపడ్డారు అనుకోండి, అసలు దాన్ని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది? దానిలో అగ్రవర్ణాలు ఎక్కువ ఒప్పుకుంటారా, నిమ్న వర్గాలు దళిత బహుజనులు ఎక్కువ ఒప్పుకుంటారా? మీ ఎలా ఎవరు ఒప్పుకోరండి? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే ఎవరు ఒప్పుకోరు. పైగా
నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు. ఇప్పుడు జర్నలిస్టులు ఉన్నారండి. జర్నలిస్టులు ఏమిటి, నిజానికి జర్నలిస్టులకు కుల మతాలు ఉండకూడదు, జర్నలిస్టులకు ఒక రాజకీయమైన అభిప్రాయాలు ఉండకూడదు, లేదా మీరు అన్నట్టుగా ప్రగతిశీలంగా ఉండాలి, ప్రోగ్రెసివ్గా ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కదా పాయింట్స్. ఇవాళ జర్నలిస్టులలో కూడా యాదవ్ కమ్యూనిటీ అయితే వాడొక వాట్సాప్ గ్రూప్, గౌడ కమ్యూనిటీ అయితే వాడొక వాట్సాప్ గ్రూప్, రెడ్డి ఒక వాట్సాప్ గ్రూప్, రెడ్లు చాలా ఉన్నాయి వాట్సాప్ గ్రూపులు, చెప్పడం మర్చిపోయారా. తర్వాత ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చాకలి, రైట్, చాకలికి సంబంధించిన రజకంటగా వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఏమిటి అంటే ఏమిటి, ప్రతి వాడు ఇప్పుడు మనము రాతి యుగంలోకి ఇంకా ఏమంటారు, మనం వెనక్కి వెళ్తున్నామా ముందుకు వెళ్తున్నామా? ఈ వాట్సాప్ గ్రూపులు కూడా జర్నలిస్టులలో కూడా కులాల వారీగా చీలికలు పేలికలు అయిపోయి గ్రూపులు పెట్టుకొని అందులో చర్చలు అనమాట. ఇది ఇట్లా ఉదయనిధి ఇట్లా అన్నాడు, ఇది దీనికి ఫలానా వ్యక్తి కారణము, ఫలానా సమయం కారణం, ఫలానా వ్యవస్థ కారణమని నేను అనడానికి సిద్ధంగా లేను. అంటే ఇది ఒక ఈ జాడ్యం ఏంటంటే ఒక టైంలో వచ్చేసింది, అంతేకాదు. ఎప్పుడైతే కులపరమైన విభజన చేస్తే తప్ప మనం మనుగడ సాగించలేమని పాలక వర్గాలు అంటే రాజకీయ పార్టీలు ఏవైతే పరిపాలిస్తున్నాయో మనల్ని రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ, వాళ్ళు ఎప్పుడైతే కులపరంగా ప్రజల్ని విభజించడానికి ప్రయత్నించాయో, అందులో సక్సెస్ అయ్యాయో, దాని ద్వారా ఇదంతా వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో ముదిరాజు ఆత్మగౌరవ భవనం అంటున్నాం. ముదిరాజులకి ఆత్మగౌరవ భవనం ఎందుకు? గౌడకు కూడా ఉంది అట్లనే. అంటే ప్రతి కులానికి ఒక చేశారు. అంటే మీకు ఒక బిల్డింగ్ని ఒక కులం కోసం నిర్మించినంత మాత్రాన ఆ కులానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు నా ఉద్దేశంలో. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆ మనిషికి ఇచ్చే విలువ, ఆ మనిషికి ఇచ్చే గౌరవం, ఆ మనిషికి ఇచ్చే ఇంకొక రకమైన మర్యాద వగైరా వాటితో ముడిపడి ఉంటుంది తప్ప నేను మీకు బిల్డింగ్ కట్టించేసాను ఇంకా మీకు ఆత్మగౌరవం ఉన్నట్టే అని ఎవడన్నా చెప్పితే అది ఎంత మాత్రం కరెక్ట్గా, అది ఒక జరిగే పెళ్ళి ఆ బిల్డింగ్లో చూసుకోమను, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఆ బిల్డింగ్లో చూసుకోమను, నువ్వు మరీ అది లేక గది లేక ఉండడం కన్నా ఇక్కడ ఇది నీకు ఒక మరుగు ఉంది, ఒక ఇది ఉంది, ఒక చట్టం ఉంది, వేదిక ఉంది అని చెప్పడం కావచ్చేమో. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి 80s ముందు వెళ్తే నేను చూసింది ఏంటంటే అప్పుడు చాలా తక్కువ కుల సంఘాలు ఇవన్నీ లేవు, 80s ముందు లేవు. లేనప్పుడు నక్సలైట్లు విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆర్గనైజ్ చేసేదన్నమాట. చేసి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, లేకుంటే గౌడ అండ్ కాపు, లేకుంటే చాకలి వగైరా కులాలు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా స్కాటర్డ్గా ఉండేవాళ్ళన్నమాట. అంటే వాళ్ళకి ఏమి గ్రూపులు సంఘాలు ఏమి ఉండేవి కావు. అట్లా కాదు, మీరు ఒక్కొక్క యూనిట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాదిగలు ఉన్నారు, మీరు మాదిగ సంఘం పెట్టుకోండి, లేదు అదే అంబేద్కర్ సంఘం పెట్టుకోండి, లేదంటే ఇంకొక సంఘం పెట్టుకోండి. అట్లా వాళ్ళు సంఘాలు ఎందుకు పెట్టించడానికి ప్రయత్నించారంటే దానికి సంబంధించిన లక్ష్యం వేరు, దాని గోల్ వేరు. ఆ గోల్ సెట్టింగ్ ఎందుకంటే మీరు సంఘటితంగా ఉండాలి, కొద్దిగా బలపడమని, మీరు సంఘటితంగా ఉండకపోతే అట్లా కాపులు ఉన్నారు, లేకుంటే ఇంకొక బీసీ క్యాస్ట్ ఉంది, వాళ్ళు బీసీలో ఉన్న ఆ పర్టికులర్ ఏది యాదవ్ కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ ఉందనుకోండి, వాళ్ళంతా ఒకటిగా ఉంటే ఆ విలేజ్లో వాళ్ళలో ఒక సంఘటితం ఉంటుంది, వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది, వాళ్ళకి రావాల్సిన హక్కు అది దాని నుంచి అది. అయితే నేను ఇప్పుడు చెప్పింది 80s ముందు, అక్కడి నుంచి మనం సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుల సంఘాలు పెట్టించేది ఏంటంటే ఓటు బ్యాంకుల కోసం. ఇది ఆ కుల సంఘానికి ఇప్పుడు మీరు చూడండి, ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా, ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినా కూడా, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినా కూడా, ఈవెన్ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఏం చేస్తున్నారు, ఏ కులం ముదిరాజు వాళ్ళు ఎక్కడున్నారు, ఆ కులాన్ని ఆ సంఘానికి నాయకుడు ఎవడు, సెక్రటరీ ఎవడు, ప్రెసిడెంట్ ఎవడు, వాడికి ఎంత ఇవ్వాలి, ఈ లెక్కలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చిన వ్యవస్థ నేనేమంటున్నానంటే, నేను చెప్పింది అదే, మీ ప్రశ్న జవాబు ఏంటంటే ఇది ఎక్కడ ప్రారంభమైంది లేకుంటే ఎక్కడ ముగుస్తుంది అనేది నేను చెప్పలేను. అట్లాగే దీనికి ఫలానా వ్యక్తి కారణము, లేకుంటే ఫలానా టైము,
పలానా వ్యవస్థ ఇంకేదైనా ఆర్గనైజేషన్ కారణం అనుకుని చెప్పడానికి లేదు. ఇది ఏంటంటే ఓటు బ్యాంకుల కోసమే తయారైంది ఈ వ్యవస్థ అంతా. ఇప్పుడు ఇది ఎట్టుంటుందంటే ఓ పక్కేమో వాళ్ళేమో జీవహింస వద్దంటారు, ఇంకో పక్క ఆ జీవహింస నిజంగా అందరూ ఆపించారంటే ఆడ చూస్తే ఆ జీవులతో వాళ్ళు కూడా పడలేరు, అంతే కదా. ఇప్పుడు కులాల పరిస్థితి కూడా అంతే, కులాలు వద్దని పోరాటము ఆయన చెప్పిన గొప్ప మంచి మాట అని మనం అనుకుంటాం. ఆడ చూస్తే ప్రాక్టికాలిటీలోకి వెళ్తే ఆ కులాలని నిర్మూలించడం మన వల్ల కాదు, అసాధ్యం. మరి కులాలు అనేవి గతంలో ఉన్న వాటికంటే కూడా ఇప్పుడు విజృంభిస్తున్నాయి. నేను చెప్పింది ఎగ్జాంపుల్ జర్నలిస్టులకు సంబంధించిన గ్రూపులు ఎందుకు చెప్పాను అంటే ఎంత విజృంభణ అతీతంగా ఉండాలి. కులాలు ఎట్లా విజృంభిస్తున్నాయంటే వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో కుమ్మి పారేస్తున్నాయి. అసలు మామూలుగా కాదు. ఒక కులం వాడిపైన మీరు ఏ రాష్ట్రంలో ఏ కులం వాడిని అన్నా కూడా ఒక యాదవ్ అని అంటే ఈ మొత్తం యాదవ సంఘాలను తెచ్చిపోతున్నాయి. ఇది మనం చూస్తున్నాం. రీసెంట్గా కూడా కొన్ని ఏవో జరిగాయి. ఒక ఎస్టీని ఏదో మన మంత్రి తలసాని నెట్టేస్తే యాక్సిడెంటల్గా దాని మీద రచ్చ అయింది. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పాడు బహిరంగంగానే. సో ఇవన్నీ ఏంటంటే ఈ కుల వ్యవస్థ అనేది రాను రాను మరింత విషపూరితమవుతుందేమోనని నా ఆందోళన. మరి ఇప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ ఆయన ఉద్దేశం ఎంత నేనేమంటున్నా సార్, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యని యథాతథంగా తీసుకోకండి, బిట్వీన్ ది లైన్స్ ఆలోచించాలి అని అంటున్నాను ఎవరైనా సరే. దీనికి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున నగరాల్లో లేకుంటే పెద్ద పట్టణాల్లో కూడా చర్చ జరగాలి. ఇంటలెక్చువల్స్తో వేరియస్ రంగాలకు సంబంధించిన నిపుణులతో చర్చ జరగాల్సిందే. సనాతన ధర్మం అంటే అది ఇప్పుడు ఆప్టా కాదా, అది ఇప్పుడు నవేడేస్లో అంటే 2023 ప్రజెంట్ టెన్స్కు అది పనికి వస్తుందా రాదా, ఈ పాయింట్ మీద జరగాలి. చర్చ జరిగితేనే దాంట్లో వచ్చి మనకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. నాకు తెలిసి ఇది నివారణ అవ్వాల్సిందే తప్ప దాని మనం దాన్ని ఏం చేయలేము. మనం ఇప్పుడు నేనేం చెప్తాను సార్, చాలా సందర్భాల్లో చాలా విషయాలకు సమయమే సమాధానం అంటారు, కాలమే సమాధానం చెప్తుంది. దానికి ఎవరు ఇప్పుడు స్టాలిన్ అనగానే ఉదయనిధి అనగానే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించలేడు, లేదు నిర్మూలించడానికి వీల్లేదు అని ఎవరన్నా కూడా ముందు వచ్చే భావి తరాల్లో ఒకవేళ ఇదంతా మొత్తం పోయి కొత్త ఏదైనా వచ్చిందనుకోండి చెప్పలేం. అంటే దానికి కూడా చాలా ఏళ్ళు పడుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు నేను బతుకున్నంతసేపు నా కొడుకుని కొద్దిగా నూరు పోసి నేను కొద్దిగా తయారు చేసి పెట్టుకుంటాను కదా, ఏనాటికి ఇదంతా అంటే ఇప్పుడు ఇక ఇది చెప్తున్నాం కదా, ఒకసారి విషబీజాలు నాటుకున్న తర్వాత ఇది ఎవరు నాటారు ఏంటి మనకు తెలియదు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నాటి పారేంగారు. ఆ నాటడు ఆ బీజాలు ఇప్పుడు మహావృక్షాలు అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఎవ్వరు కూడా దాన్ని టచ్ చేసే పరిస్థితి లేదు. నా కొడుకు నేను ఇప్పుడు సర్వమానవ సమానత్వం అంటే వాడిండు ఫస్ట్. ఇప్పుడు దీంట్లో జనరేషన్ గ్యాప్ కూడా ఉంటుందండి. ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడేదానికి అంతకుముందు కరుణానిధి మాట్లాడిన దానికి ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ దానికి రిప్రజెంటేటివ్గా భావిస్తున్న ఉదయనిధి స్టాలిన్ యువకుడు కనుక ఆయనే మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. ఒకటి పొలిటికల్ ఏమంటాం రాజకీయ పరిణతి అనండి, లేకుంటే పర్ఫెక్షన్ అనండి, పరిపక్వత అనండి, దీనికి చాలా తేడా ఉంటుంది జనరేషన్స్కి. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న దానికి మన పిల్లలు ఆలోచిస్తున్న దానికి చాలా తేడా ఉంటుంది. సో మన పిల్లలు కాకుండా నెక్స్ట్ వచ్చే తరాల్లో భావి తరాల్లోకి వచ్చే వాళ్ళ ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. అప్పటికి టెక్నాలజీ ఇంకా పెరిగిపోతుంది. సో టెక్నాలజీ బట్టి కూడా రకరకాల ఆలోచనలు మారుతాయి. సంపద మొత్తం పెరిగిపోయి వాళ్ళు కార్లు తిరిగి వీళ్ళు కార్లు తిరిగి ఇప్పుడు చూడండి, చాలా మీకు కమ్మలు ఉన్నారు, కొన్ని కులాలు ఉన్నాయి బాగా టాపెస్ట్, వాళ్ళు రెడ్డిలో చేసుకుంటారు, అసలు కింద ఊగిపోతుంటారు, అసలు రక్తం ఎక్కించుకోరు, పరాయి రక్తం ఊగిపోతుంటారు. కానీ పైన చూస్తే ఇక్కడ మోహన్ బాబు ఏమో రేణుకా రెడ్డిని కోడలుగా చేసుకుంటాడు, పోయి మనోజ్ ఏమో మౌనికా రెడ్డిని చేసుకుంటాడు. ఇక్కడ కింద ఆ గుంటూరుకి పోయి ఆ కృష్ణకు పోయామంటే వాళ్ళు గల్లా పట్టుకుంటారు. అసలు ఇక్కడ కమ్మ కుల సంఘానికే మేము కమ్మ కులసలకే అమ్ముతాం బోర్డు పెట్టుకున్నారు సార్ అమరావతిలో. అంటే ఇదంతా ఏంది, ఒక అంటే వాళ్ళు అభివృద్ధి చెంది బాగా సోషల్గా కానీ క్యాస్ట్ పరంగా వాళ్ళకి అది ఉండదేమో. వచ్చే రోజుల్లో బాగా సంపద అభివృద్ధి చెందాక ఇవన్నీ పోయే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు వీటన్నిటికీ మూలం ఏంటంటే ధనబలం అండి. ధనబలమే.
సంపన్నులు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది. ఇది సమాజంలో ఇది ఒక నీతి. నేను ఏమంటున్నా, ఈ సమాజంలో ఇప్పుడు ఇది ఆమోదింపబడ్డ నీతి, కొత్త నీతి. ఏంటంటే మోహన్ బాబు ఇంట్లో 10 కులాల వాళ్ళు ఉండొచ్చు, చిరంజీవి ఇంట్లో 10 కులాలు ఉండొచ్చు, సోనియా గాంధీ ఇంట్లో 10 కులాలు ఉండొచ్చు. అంటే ఒక లెవెల్ దాటిన తర్వాత అంటే మనం సెలబ్రిటీలు అనొచ్చు, సంపన్నులు అనొచ్చు, లేకుంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎవరైతే బాగా పట్టు సమాజంలో ఉంటుందో, ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళు ఎవరు చేసుకుని చెల్లుబాటు అవుతుంది. అదే ఒక ఎస్సీ ఇంకొక బీసీని చేసుకున్న మన విలేజ్లో చూస్తున్నాం, ఇది పరువు హత్యలు జరుగుతున్నాయి. అదే ఆనర్ కిల్లింగ్స్ అంటాం కదా, ఇవి జరుగుతున్నాయి. మరి ఈ పై కులాల్లో లేదా ఒక స్థాయి డబ్బు ఉన్న సంపన్నుల ఇళ్లలో మరి ఎందుకు జరగవు పరువు హత్యలు? అంటే అంటే యాక్సెప్టెన్సీ అండి. యాక్సెప్టెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ కుటుంబంలో వస్తుంది అనుకుందాం. అది న్యాచురల్గా మిగతా వాళ్ళు కూడా అరే చిరంజీవి కొడుకు ఫలానా ఆమెను చేసుకున్నాడు, చిరంజీవి బిడ్డ ఫలానా ఆమెను చేసుకుంది అనేది తప్ప ఇంకంతే. దానికి ఏమాత్రం ఇక చర్చించడం లేదు. ఇంకా ఒక 100 ఏళ్ళు పోయాక వీళ్ళందరూ డబ్బు బాగా ఎక్కువైపోయిన తర్వాత వీళ్ళు కలిసిపోతారని అనుకుంటున్నారు. ఇప్పుడు మతాంతర, కులాంతర, ఖండాంతర వివాహాలు జరిగిపోతున్నాయండి. ఇంకా అది ఏమంటాము, ఇది ఒక 2-3 దశాబ్దాల నుంచి మొదలైంది, బాగా ఉధృతంగా జరుగుతుంది. దీనికి ఇంకా తిరుగులేదు ఇక. అయితే దీని పర్యవసనాలు ఎట్లా ఉంటాయి, ముందు ముందు వచ్చే తరాలలో వీటి ప్రభావం ఎట్లా ఉంటుందో చూడాలి. అంత సులభమైన వ్యవహారం కాదు ఇది, అంత ఈజీగా పోదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, పరువు హత్యలు కింద స్థాయిలో నిమ్న జాతుల్లో లేదా అట్టడుగున ఉన్న వర్గాలలో జరుగుతున్నప్పుడు మరి పైన వాళ్ళలో ఎందుకు జరగవు అంటే దానికి కారణం నేను చెప్పాను కదా, మళ్ళీ ధనబలం అనండి, మీరు ఇంకొక బలం అనండి, వాళ్ళు మేమేం చేసినా కూడా సమాజం ఆమోదిస్తుంది. ఇంకోటి వాళ్ళు బిజినెస్, పొలిటికల్ 2 యాంగిల్స్ చూస్తారు కదా సార్. రామ్ చరణ్ అనేవాడు అపోలో అమ్మాయిని చూసుకున్నాడు అంటే దానిలో బిజినెస్ యాంగిల్, మంచి వెల్ సెటిల్మెంట్, అన్నీ ఉంటాయి. లైఫ్ సెటిల్మెంట్. ఇప్పుడు వరుణ్ తేజ్ బ్రహ్మాండమైన ఆస్తిపరులంట, వాళ్ళు చూసి బిగ్ షాట్ చూసి కొడుతున్నారు. ఉదయ్ కిరణ్ ఏమైపోయాడు, వాడు నాయ బ్రాహ్మణం తీసుకునేసరికి తోసేసరికి అంతే. మరి అంతే కదా. మరి ఇప్పుడు మరి దీంట్లో మీరు చెప్పాలి, ఇప్పుడు దీంట్లో సనాతన ధర్మం ఉందా లేదా? అంటే సనాతన ధర్మం ఏమైంది? ఎవరి రిలేషన్ కాదండి. ఇప్పుడు ఉదయ్ కిరణ్కి జరిగిన అవమానము, ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులకు సనాతన ధర్మంలో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా లేదా? సనాతన ధర్మం వల్ల, సనాతన వివక్ష వల్ల ఈ పరిస్థితులు వచ్చినట్టు మనం అనుకోవాలా వద్దా? అంతే కదా. నేనేమంటానంటే కులాల పరంగా ఎప్పుడైతే ఈ సమస్యలు వస్తున్నాయో ఇది గ్యారంటీగా దీనికి సంబంధించిన ఏమంటాం ఫలితాలను మనం అనుభవించాల్సిందే. మనం ఏం చేస్తే సమాజం అనుభవించాల్సిందే, దీనికి ఇంకా ఆప్షన్ లేదు. వెంటనే పెట్టాడు సార్ రామ్ చరణ్ సనాతన ధర్మం, వాళ్ళ అమ్మ ఫోటో పెట్టి తులసి మొక్కకి పూజ చేస్తుంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పెట్టాడు. అదే ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే, ఇప్పుడు ఇండియా పేరు మార్చగానే సెహవాగ్ వెంటనే అన్నాడు కదా, అసలు ఇది భారత్ కరెక్టే, ఇప్పుడు ఇక్కడ నుంచి మేము టీం భారత్ అని పెట్టుకుంటామని పెట్టేశాడు కదా. మరి దాని అర్థం ఏంటి? అట్లనే రామ్ చరణ్ తేజ తన తల్లి ఫోటో పెట్టి సనాతన ధర్మాన్ని పాటించాలి, కాపాడాలి అంటే ఇది అగ్రవర్ణాలకు ఒక్కటే కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ డైనమిక్స్ చూడండి ఎట్లా మారుతున్నాయో. ఒకప్పుడు అంటే ఒక 4-5 దశాబ్దాల క్రితమేమో అగ్రవర్ణాలు మాత్రమే డామినేట్ చేసే వ్యవహారాలు, అగ్రవర్ణాల్లో మాత్రమే ఈ సనాతన ధర్మం అమలే వ్యవహారాలు మనకు కనిపించేవి. అది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ సోషల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, సామాజిక అసమానతలు ఎప్పుడైతే ఉంటాయో, అంటే క్యాస్ట్ వైజ్గా చిరంజీవి కాపు కావచ్చు, మన సురేష్ బాబు లాంటి వాళ్ళు పేరేంటి కమ్మ కావచ్చు, దిల్ రాజు లాంటి వాళ్ళు ఆయన పేరు వెంకటరామరెడ్డి కదా, రెడ్డి కావచ్చు, వీళ్ళంతా మరి వీళ్ళ మధ్య యూనిట్ ఎక్కడిది? ఎట్లా వచ్చింది యూనిట్ చెప్పండి? క్యాషే, డబ్బు. అందుకే ధనబలం అనేది ఈ మొత్తం వ్యవహారాలకు కేంద్ర బిందువు. సరే, ఇంకా పవన్ కళ్యాణ్ తల్లి ఆమె రెల్లి కులస్తురాలని ఆయన కొన్నిసార్లు డ్రాప్ చేయడము అదో పెద్ద గొడవ జరిగింది. సరే, ఇప్పుడు రెల్లి కులస్తురాల ఇంకొక కులస్తురాలు, రెల్లి కులస్తురాలు అయ్యి ఉంటే మేము ఇంకా సంతోషించేవాళ్ళమని నాగబాబు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు
మన తల్లిదండ్రుల కులమేంటి, లేకుంటే మనం ఎట్లా పుట్టాము, ఇవి అసలు ఇవి అప్రస్తుత చర్చలు ఇవన్నీ. అసలు ఏ సందర్భంలో ఏ చర్చ రావాలనో అది రాకుండా, ఏ సమయంలో ఏది జరగాలనో అది రాకుండా వేరే జరుగుతున్నాయి. ఇప్పుడు సార్ ఇప్పుడు జోసెఫ్ అంట మాజీ ఎవరో మంత్రి, కేరళ మంత్రి, ఆయన అంటాడు నా పేరు జోసెఫ్ ఉన్నా లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నా ఏదో పేరున్నా మీరు జకీర్ అనుకోండి, అదంతా అవుతుంది, మనమంతా ఇండియన్స్ ఫస్ట్, మేము హిందువులం కావాలంటే మీరు పోయి చూసుకోండి. గులాం నబీ ఆజాద్ మొన్న అన్నాడు కదా సార్. అందుకే ఇండియా పేరు కూడా భారత్ అని మార్చారుగా. అంటే మనమంతా భారతీయుల ముందు, ఆ తర్వాత హిందూ, ముస్లిము, క్రిస్టియను, లేకుంటే కాపు, కమ్మ, సో అట్లా అంటే ఇప్పుడు అంతా మనం అందరం కూడా భారతీయులం. ఇప్పుడు అయిపోయింది, చూడాలి. ఇప్పుడు మన కమల్ హాసన్ భారతీయుడు 3 వస్తే 2 వచ్చిందా, 3 ఆయన ఎప్పుడో అయిపోయాడు సార్ భారతీయుడు. ఆయన నోరు ధరిస్తే యాంటీ బ్రాహ్మణ్. ఆ కోయంబత్తూరులో బ్రాహ్మణులు ఎక్కువగా ఉంటారని చెప్పి పోటీ చేశాడు. అక్కడ ఇలాంటి పిచ్చి ప్రలాపనతో పోగొట్టుకున్నాడు, నష్టం చేసుకున్నాడు. కానీ నష్టాన్ని దాన్ని నష్టంగా తీసుకోడు. ఏమనుకుంటాడు, అది అక్కడ నోరు విప్పితే రాజకీయంగా ఇదే ఉండాలి. ఈరోజు రజనీకాంత్ ఉన్నాడు, నేను ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన ఆయన వల్ల కాదు, చేయగలడంటారా? ఆయన రజనీకాంత్ రాజకీయాలకు ఫిట్ కాడండి. ఎట్లయితే చిరంజీవి రాజకీయాలకు ఫిట్ కాడు, రజనీకాంత్ కూడా రాజకీయాలకు ఫిట్ కాడు. ఎప్పుడైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు కానీ, లేదా మెత్తగా ఉండేవాళ్ళు కానీ, సెన్సిటివ్గా ఉండేవాళ్ళు కానీ, లేదా ఎవరైనా తిడితే మనం పడలేము అని అనుకునేవాళ్ళు కానీ వాళ్ళు రాజకీయాలకు ఎంత మాత్రం పనికి రారు. తెలంగాణకు గవర్నర్ అవుతాడా, ఇంకొక రాష్ట్రానికి గవర్నర్ అవుతాడా, అసలు గవర్నర్ ఇస్తారా ఇవ్వరా అనేది ఇప్పుడు ఇదంతా మీడియా కథనాలు తప్ప అథెంటిక్ ఎవరు చెప్పారు చెప్పండి? ఢిల్లీ నుంచి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి దట్టుబి అమిత్ షా, నరేంద్ర మోడీ, లేదా సరే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నుంచి కనుక అటువంటి మాట వస్తే తప్ప ఎవరు నమ్మడానికి లేదు. నేనైతే నమ్మడం లేదు. రైట్. ఓవరాల్గా ఇప్పటి వరకు ఉదయనిధి స్టాలిన్ ఆయన మాట్లాడిన మాటకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ అయిన జకీర్ గారు మనకు చెప్పింది ఏంటంటే, ఆయన ఓవరాల్గా వాళ్ళ అమ్మ గుళ్ళకు పోతుందా, వాళ్ళ గత చరిత్ర ఏంటి, ఇవన్నీ మీకు అనవసరం. ఇప్పుడు జరగాల్సిన చర్చ ఏంటి అంటే ఆ క్లాస్ వార్, ఆ కులాలను ఇచ్చిన సామాజిక న్యాయం అనేది జరుగుతుందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన తలని 10 కోట్లు పెట్టి తీయించేసినా దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. అది ఊరికి హింసగా, ఇంకో పైపెచ్చు హిందూ టెర్రరిజంగా పేరు సాధించుకోవడం తప్ప దానివల్ల యూజ్ లేదు అని చెప్పి తనకున్న అవగాహన, ఇప్పటివరకు ఉన్న ఆయనకున్న జర్నలిస్టిక్ పరిజ్ఞానంతో మనకి కొన్ని అమూల్యమైన విషయాల్ని చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.